జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనానికి వెళ్తూ ఉంటారు. తమిళనాడులో రామేశ్వరం ఉంది. తమిళనాడు టూర్ ఏదైతే ఉందో అందులో మనకి మెయిన్ గా రామేశ్వరం, తిరువన్నామలై అరుణాచలేశ్వరి టెంపుల్ కానివ్వండి, తంజావూరు, చిదంబరము, కాంచీపురము, శ్రీరంగం రంగనాథ స్వామి, మధురై మీనాక్షి టెంపుల్, కన్యాకుమారిలో ఉన్నటువంటి టెంపుల్స్, వీటన్నిటి కలుపుకొని చేసి మనం ఒక ప్రోగ్రామ్ అనేది తమిళనాడు ప్యాకేజ్ కింద డిసైడ్ చేసాము. మనం ప్యాకేజ్ కాస్ట్ కింద 48,900 డిజైన్ చేసాము. కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం. చాలా మంది జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనానికి వెళ్తూ ఉంటారు. అందులో తమిళనాడులో రామేశ్వరం ఉంది. ఇది అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగం. మరి ఈ దర్శనానికి వెళ్ళడానికి, అలాగే అక్కడ 2 శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దర్శించుకోవడానికి ఈ టూర్కి సంబంధించి ఈ ప్యాకేజ్ గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జశ్వంత్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది అనుకోండి, చాలా మంది జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదే కాకుండా నార్మల్ డేస్లో కూడా మీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తున్నారని తెలుస్తోంది. సో నిజమేనా? ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు రెగ్యులర్గా కూడా దర్శనానికి వెళ్తూ ఉంటారా జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలకి? అవును మేడం, మీరు అడిగిన విధంగా ఇప్పుడు తమిళనాడు టూర్ ఏదైతే ఉందో అందులో మనకి మెయిన్ గా రామేశ్వరం జ్యోతిర్లింగం. కార్తీక మాసంలో ఎక్కువగా శైవ క్షేత్రాలు వెళ్ళాలని అనుకుంటారు. సో అదే విధంగా ఈ రామేశ్వరం యాత్ర అనేది ఎక్కువగా కార్తీక మాసంలో జరుగుతుంది ప్రెసెంట్. అలా కాకుండా చాలా మంది వారికి అనుగుణంగా ఈ రామేశ్వరం యాత్ర అనేది ఎంచుకుని చేసి 4 days లో కానివ్వండి, 5 days లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇంకా మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ అయ్యేలాగా చూసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మేజర్ గా మనం ఈ కార్తీక మాసం సంబంధించి స్పెషల్ ప్యాకేజ్ ఒకటి డిజైన్ చేసాము. 7 nights 8 days ప్రోగ్రామ్ మేడం ఇది. ఇందులో మనకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ తిరువన్నామలై అరుణాచలేశ్వరి టెంపుల్ కానివ్వండి, తంజావూరు, చిదంబరము, కాంచీపురము, శ్రీరంగం రంగనాథ స్వామి, మధురై మీనాక్షి టెంపుల్, కన్యాకుమారిలో ఉన్నటువంటి టెంపుల్స్, అలాగే రామేశ్వరము, వీటన్నిటి కలుపుకొని చేసి మనం ఒక ప్రోగ్రామ్ అనేది తమిళనాడు ప్యాకేజ్ కింద డిసైడ్ చేసాము. ఇది మనకి 7 nights 8 days ప్రోగ్రామ్ ఉంటుంది. విత్ ఫ్లైట్స్ తో మనం ఇది ఆపరేట్ చేస్తున్నాం మేడం. చెన్నై వరకు ఫ్లైట్ ఇస్తాము. చెన్నై నుంచి మొత్తం అంతా కూడా ప్రోగ్రామ్ బై రోడ్ ఉంటుంది. మంచి లగ్జరీ హోటల్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అక్కడ సైట్ సీయింగ్ అంతా కూడా ఏసీ వెహికల్ లోనే ఉంటుంది. ఒక మినిమం గ్రూప్ 40 to 50 మెంబర్స్ వెళ్తారు. వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారు. సో వీటికి సంబంధించి మనం ప్యాకేజ్ కాస్ట్ కింద 48,900 డిజైన్ చేసాము. సో అక్కడ మనం చూడవలసిన మెయిన్ టెంపుల్స్ లో ఇందులో మనకు ఒక జ్యోతిర్లింగం వస్తుంది, రామేశ్వరం జ్యోతిర్లింగం. అక్కడ స్నానాది కార్యక్రమాలు, అర్లీ మార్నింగ్ లో స్నానం కానివ్వండి, లేకపోతే అక్కడ అభిషేకం చేయించుకోవడం కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ముందుగానే మన మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్ అంతా కూడా ప్లాన్ చేసి పెడతారు. సో అలాగే ఇందులో 2 మనకి శక్తిపీఠాలు వస్తాయి. మధురైలో ఉన్నటువంటి మధురై మీనాక్షి టెంపుల్, అలాగే కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు. సో ఈ 2 కూడా మనకి శక్తిపీఠాల కింద చూస్తారనమాట. సో ఇవి కవర్ అవుతాయి. అలాగే రామేశ్వరం టెంపుల్ అనేది కవర్ అవుతుంది. ఇందులో మనకు బీచెస్ కి సంబంధించి చూసుకుంటే కూడా కన్యాకుమారిలో ఉన్నటువంటి బీచ్ గెస్ట్ వెళ్ళి ఈవినింగ్ అవర్స్ లో మార్నింగ్ సన్ రైజ్ కానివ్వండి, ఈవినింగ్ సన్సెట్ కానివ్వండి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే బీచ్ కి వెళ్ళి బీచ్ లో కూడా వాళ్ళు కొద్దిసేపు స్పెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఓన్లీ ఈ ప్యాకేజా? ఇంకా వేరే ప్యాకేజెస్ కూడా ఉన్నాయా? ఒకవేళ ఓన్లీ శైవ క్షేత్రం దర్శించుకోవాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉందా? మేడం, ఓన్లీ ఒకవేళ వాళ్ళు రామేశ్వరంలోనే వెళ్ళాలి అనుకుంటే 3 nights 4 days లోనే షార్ట్ ట్రిప్ కూడా మన దగ్గర ఉంది మేడం. ఇందులో మనకి ఏంటంటే మధురై, రామేశ్వరం, శ్రీరంగం కవర్ అవుతుంది మేడం. ఓకే. సో అలాగా గెస్ట్ కి అనుగుణంగా మనం 2 nights 3 days కావాలన్నా, 3 nights 4 days కావాలనుకున్నా ఈ రామేశ్వరానికి సంబంధించి మనకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే మధురై ఎయిర్పోర్ట్ వరకు మనకు ఫ్లైట్ యాక్సెస్ ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళి రావడానికి కన్వీనియన్స్ అంతా కూడా మనం ఏర్పాటు చేస్తాం మేడం. వాటి ప్యాకేజెస్ చెప్తారా? వాటి ప్యాకేజ్ మనకు ఆల్మోస్ట్ ప్రతినిత్యం వెళ్తూనే ఉన్నారు మేడం. వాళ్ళ రేపట్లో ఏంటంటే రామేశ్వరం వెళ్ళాలనుకున్న వాళ్ళు రేపు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు. కాబట్టి సో వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా వాటికి సంబంధించి 2 nights 3 days మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇస్తాము. 3 nights 4 days కస్టమర్ రిక్వైర్మెంట్, వాళ్ళకి 4 days లో వెళ్ళాలా, 3 days లో వెళ్ళాలా, లేదు 1 night 2 days లో వాళ్ళు వెళ్ళి రావాలనుకున్నా సరే మనం ఆ యాత్ర అనేది కన్వీనియన్స్ గా చేసి ఇస్తున్నాం. ఈ కంప్లీట్ ప్యాకేజ్ లో ఏమేమి వస్తాయండి యాత్రికులకి? ఈ కంప్లీట్ ప్యాకేజ్ లో మనము ఇప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళు ఒకవేళ ఒక ఫ్యామిలీ 2 కానీ 3 కానీ వెళ్ళాలనుకున్నారు అనుకోండి మేడం, అక్కడ వాళ్ళకి వెహికల్ ఇస్తాము, ఫుడ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, వాళ్ళు కోరుకున్నటువంటి అకామిడేషన్ అది 3 star కానివ్వండి, 4 star కానివ్వండి, వాళ్ళ కేటగిరీని బట్టి మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళు గ్రూప్ లో ట్రావెల్ చేస్తారో, ఒక సెటెడ్ గ్రూప్ 30-40 మెంబర్స్ మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ లో వెళ్తారో, అప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అకామిడేషన్, ఫ్లైట్స్, వెహికల్, వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారు అనమాట. ఓకే. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మరి అక్కడ మనకి లోకల్ అసిస్టెన్స్ ఉంది మేడం. మాక్సిమం మనం వెళ్తున్నది సౌత్ కి వెళ్తున్నాం, తమిళనాడుకి వెళ్తున్నాం,
సో అక్కడ మనకి ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ మనం ఎలాగైతే ఆంధ్ర తెలంగాణలో ఉంటాయి, సో సేమ్ ఫుడ్ అలాగే దొరుకుతుంది. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అక్కడ మనకి లోకల్గా అసిస్టెన్స్ ఇవ్వడానికి ఉన్నారు మేడం. ఓకే, సో ఇప్పుడు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే ఏం చెప్తారు? జ్యోతిర్లింగాలు ఎందుకు ఎంచుకోవాలంటే మేడం, ప్రతి కార్తీక మాసంలో కూడా ఉన్నటువంటి అన్ని జ్యోతిర్లింగాలకి మన దగ్గర నుంచి ప్యాకేజ్ ఉంటాయి మేడం. ఎలాగైతే ఇప్పుడు రామేశ్వరం గురించి మనం డిస్కస్ చేస్తున్నామో, అలాగే గుజరాత్ కి సంబంధించి 2 జ్యోతిర్లింగాలకి మన దగ్గర ప్యాకేజ్ ఉంటుంది అదే కార్తీక మాసంలో. అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలకి మన దగ్గర ప్యాకేజ్ ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జ్యోతిర్లింగాలకి మన దగ్గర ప్యాకేజ్ ఉంటుంది. అలాగే కాశీ క్షేత్రానికి కూడా మన దగ్గర ప్యాకేజ్ ఉంటుంది. ఒక కేదార్నాథ్ టెంపుల్ మాత్రమే ఆ టైంకి బంద్ అయి ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో ఆ జ్యోతిర్లింగం తీసేస్తే కేదార్నాథ్, మిగతా 11 జ్యోతిర్లింగాలకి ఈ కార్తీక మాసంలో మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్యాకేజ్ అనేది రన్ అవుతాయి మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి టూర్ గురించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.